దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ లేచి నిలబడండి, కొద్ది నిమిషాలు ఆరాధన చేద్దాము. ఈ ఎండలు కాదు కదా, అందుకని డౌను. ఎండలు బాగా ఎక్కువయ్యాయి అనుకోండి, హౌస్ ఫుల్ అవుతుంది. ఓకే, మంచిది. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనకిచ్చిన శ్రేష్టకరమైన సన్నిధి, కృపా, సహవాసమును బట్టి ఈ యొక్క 8వ నెల మరొక సమయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేసిన విధానమును బట్టి 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనలను సంధించి, మనలను బలపరిచి, యథార్థమైన మనస్సుతో, యథార్థమైన హృదయముతో ప్రభుని స్తుతించి కనపరచడానికి ఈ చక్కటి సమయాన్ని ప్రభు మనకు దయచేశారు. ఎవరు మట్టుకు వారు 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నన్ను బలపరిచునైనా, నన్ను సంధించునైనా, నీ వాక్యము ద్వారా నన్ను దర్శించునైనా, నాతో మాట్లాడునైనా, నన్ను ప్రత్యేకంగా బలపరిచునైనా, నీ ఆత్మతో యేసయ్యా నన్ను బలపరచండి. నీ శక్తి చేతనైనా మమ్ములను దహించండి, బలపరచండి నైనా. మా విమోచకుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. యుగ యుగాలు ఏలుచున్నటువంటి దేవా, నీ పాద సన్నిధిలో స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. యేసయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. హల్లెలూయా, 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 హల్లెలూయా. మండుచున్న పొదలో అగ్నివై భక్తుడు మోషేను దర్శించిన దేవా, కరిమిలో గిరిపై బలియర్పణపై దహించు అగ్నిగా దిగిన దేవా, మండుచున్న పొదలో అగ్నివై భక్తుడు మోషేను దర్శించిన దేవా, కరిమిలో గిరిపై బలియర్పణపై దహించు అగ్నిగా దిగిన దేవా, మహిమను దర్శించుమా, మాపై దిగిరమ్మయ్యా, మహిమను దర్శించుమా, మాపై దిగిరమ్మయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా, నీ ఆత్మతో నిలుపుమా, పరిశుద్ధాత్మ దేవుడా, నీ శక్తిని పంచుమా, పరిశుద్ధాత్మ దేవుడా, నా పెదవులు కాచుమా, పరిశుద్ధాత్మ దేవుడా, పరిశుద్ధత నిలుపుమా, పరిశుద్ధాత్మ దేవుడా, నీ ఆత్మతో నిలుపుమా, పరిశుద్ధాత్మ దేవుడా, నీ శక్తిని పంచుమా, పరిశుద్ధాత్మ దేవుడా, నా పెదవులు కాచుమా, పరిశుద్ధాత్మ దేవుడా, శుద్ధత నిలుపుమా. ఆత్మస్వరూపుడా నా యేసువా, నీ ఆత్మతో నన్ను నిలుపుమా, నీ ఆత్మశక్తిని నాకు సగుమా, నీ ఆత్మశక్తిని. ఆత్మస్వరూపుడా నా యేసువా, నీ ఆత్మతో నన్ను నిలుపుమా, నీ ఆత్మశక్తిని నాకు సగుమా, నీ ఆత్మశక్తిని నాకు సగుమా. పరిశుద్ధాత్మ దేవుడా, నీ ఆత్మతో నిలుపుమా, పరిశుద్ధాత్మ దేవుడా, నీ
అగ్ని పంచుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పదవులు కాచుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నిలుపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ ఆత్మత నిలుపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్ని పంచుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పదవులు కాచుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నిలుపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ ఆత్మత నిలుపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్ని పంచుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పదవులు కాచుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నిలుపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ ఆత్మత నిలుపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్ని పంచుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పదవులు కాచుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నిలుపుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నిలుపుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నిలుపుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నిలుపుమా. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము అయినా ఆత్మతో ఆత్మతో ఆయన శుభ చేసి ఆత్మతో ప్రతి ఒక్కరిని ఆయన దర్శించండి, బలపరచండి. ఆయన ఆత్మవిశేషముతో ప్రాతినిధ్యం బలపరచండి, సంధించండి. ఆయన ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మడలను కదిలించి మడలను బలపరిచి ఆయన ఆత్మశక్తితో మడలను నింపి మడలను బలపరిచి ఉదయకాలము నైవేద్యము వలె ఆయన సన్నిధిలో మనము స్తుతించడానికి ఘనపరచడానికి ఆ పరమ తండ్రి మనలను బలపరిచి సంధించి ఆయన సన్నిధిలో మనము ఉండి యథార్థమైన మనసుతో యథార్థమైన హృదయముతో ప్రభుని ఆరాధించే భాగ్యాన్ని ప్రభు మనకు దయచేసినందుకై రెండు చేతులు పైకెత్తి దేవునికి గట్టిగా స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ యొక్క గతించిన దినములన్నీ కూడా మనలను కాపాడి బలపరిచి 8వ నెల ఈ యొక్క 9వ తారీఖులో మరొక ఆదివారం, మరొక విశ్రాంతి దినం, మరొక శ్రేష్టకరమైన సమయం ప్రభు మనకు దయచేసి నడిపిస్తున్న విధానమును బట్టి మరొకసారి బిగ్గరగా స్తోత్రాలు చెబుతూ చప్పులు కొడుతూ యేసయ్య నామాన్ని మహిమపరుచుదామా. స్తోత్రం. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామదైనా. ఇదిగో నీ సేవకులను నిలబెట్టుకొనండి. శ్రేష్టకరమైన వాక్యాన్ని వర్తమానముడునైనా నీ మాటలను వినాలని ఆత్మీయతలో ప్రభుపాద సన్నిధులు మనము నడిపించబడాలని ఈ చక్కటి సమయాన్ని ప్రభు మనకు దయచేసిన విధానమును బట్టి ఆయన సన్నిధానములో చేరి ప్రభుని స్తుతించి ఆయన నామాన్ని ఘనపరిచే భాగ్యాన్ని ప్రభు మనకందరికీ దయచేశారు. ఈ ఉదయకాల సమయమందు ఆయన సన్నిధానములో చేరి యేసయ్యా ఈ ఉదయకాల సమయంలో నాయన నన్ను బలపరచండి, నన్ను సంధించునైనా నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడినైనా మా అందరితో మాట్లాడినైనా నాయనా నీ మెల్లనైన స్వరమును
ఈ దినం యేసయ్యా మాకు వినిపించండి, మమ్మలను దర్శించడుదైనా, మమ్మలను మరొకసారి బలపరచడుదైనా. యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఒక్క నిమిషం కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినట్లుగా, మనలను దర్శించినట్లుగా, మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడినట్లుగా మనమందరము కూడా ప్రభు పాద సన్నిధిలో యేసయ్యా 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 హల్లెలూయా 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 హల్లెలూయా. నా జీవితంలో ఎండవానలు రాగా పగలు చీకటిని నేననుభవించగా, నా జీవితంలో ఎండవానలు రాగా పగలు చీకటిని నేననుభవించగా, పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై, పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై ఆవరించినావే ఆదరించినావే ఆవరించినావే ఆదరించినావే. కన్నీరు తుడిచి నన్ను ముద్దాడితివే యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతించి పాడి కీర్తిల్తును, కంటే ఉత్తమము ఈ కృపను. హల్లెలూయా. స్తుతించి పాడి కీర్తిల్తును, జీవము కంటే ఉత్తమము ఈ కృపను. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతించి పాడి కీర్తిల్తును, జీవము కంటే ఉత్తమము నీ కృపను. హల్లెలూయా. స్తుతించి పాడి కీర్తిల్తును, జీవము కంటే ఉత్తమము నీ కృపను. ఈ ఉదయకాల సమయములో యేసయ్యా సన్నిధిలో ఆయన మనకు సెలవిచ్చి ఉన్నట్లుగా, ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి అని యేసయ్యా మనలను ప్రేమతో పిలిచాడు. ఎంత ఆశీర్వాదకరమైనటువంటి విలువైనటువంటి సమయం దేవుడు మనకిచ్చారు. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడి కావలసిన వాక్య సందేశాన్ని ప్రభు మనకు దయచేసి, ధ్యాన కీర్తనలో ప్రభు మనకు తోడేయండి. ఈ ఆరాధనను ప్రభు ఆశీర్వాదకరముగా దీవెనకరముగా ప్రభు జరిగించి నడిపించలాగన ప్రార్థనలో మనం ఉందాం. సిలువరాజు గారు వచ్చి ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధమైన మా పరిశుద్ధమైన పాదాలకి లెక్కలేని స్తుతులు ప్రభువా. ఇదిగో తండ్రి, గడిచిన కాలం అంతా సజీవమైన రెక్కల చోటను భద్రపరిచి ప్రభువా
ఉదయకాలం అందు తండ్రి ఇదిగో మొదటి ఆరాధనను ప్రవేశపెట్టి ప్రభువ నిన్ను స్తుతించి ఆరాధించేందుకు సహాయం ఇచ్చావు, నీకు స్తోత్రం నాయన. ఎందరికో లేని భాగ్యం మాకు ఇచ్చావయ్యా, నీకు స్తోత్రం అయ్యా. మేము సజీవంగా ఉండి ప్రభువ నీ సన్నిధిలో మేము ఉన్నామంటే నీ కృప నాయన, నీకు స్తోత్రం తండ్రి. ఇదిగో ప్రభువ అనేక బిడ్డలు వచ్చి నిన్ను స్తుతించి ఆరాధించేందుకు సహాయం ఇచ్చావు, నీకు స్తోత్రం అయ్యా. ఇంకా అనేక బిడ్డలు తోడుకొని తీసుకొచ్చి ప్రభువ నీ సన్నిధికి వెళ్ళాలని ప్రేరేపణ ప్రతి ఒక్కరిలోనూ కలిగించండి ప్రభువ. వారికి సహాయం దయచే ప్రభువ. ఇదిగో తండ్రి నీకు స్తోత్రం తండ్రి. ఈ ఉదయకాలం ప్రభువ మీ దాసులు నిలబడి మాట్లాడిచుండగానైనా నాకు తండ్రి మెల్లనైనా స్వరంతో మాతో మాట్లాడు ప్రభువ. మాకు కావలసిన వాక్యం బయలుపరిచినైనా నీ వాక్సారమైన జీవితం మాకు అనుగ్రహించమడుగుతున్నాం ప్రభువ, నీకు స్తోత్రం అయ్యా. మీ దాసులకు ఇచ్చిన కుమారులను కూడా వాడుకొని ప్రభువ వారి ద్వారా కూడా గొప్ప సేవ జరిగించినైనా ఈ పరిసర ప్రాంతాలన్నీ కదిలించబడేందుకు సహాయం దయచే ప్రభువ. నీ కార్యాలు వారి పట్ల చేయమడుగుతున్నామయ్యా, నీకు స్తోత్రం తండ్రి. అయ్యా వారి ద్వారా కూడా ప్రభువ అనేక అద్భుతాలు చేయి ప్రభువ, అనేక ఆశ్చర్య కార్యాలు వారి పట్ల చేయమడుగుతున్నామయ్యా, నీ స్తోత్రం తండ్రి. ఇదిగో ప్రభా సాకూరు, గున్నెపల్లి, బట్లపాలెం పరిసర ప్రాంతాలన్నీ కూడా కదిలించబడి ప్రభా గొప్ప సేవ జరిగించమడుగుతున్నాం ప్రభా, నీ స్తోత్రం తండ్రి. ఆ వాక్యం ఎక్కడైతే విత్తుతున్నారు ప్రభా అక్కడ మొలకెత్తేందుకు సహాయం కలిగించండి, నీకు స్తోత్రం తండ్రి. వెతుక తండ్రి వాక్యం వ్యర్థం కాకుండా ప్రభా అనేక నూతన జనాంగాన్ని తోడుకొని తీసుకుని వచ్చినవే, నీ స్తోత్రం నాయన. మా సంఘానికి అభివృద్ధి పరిచి ప్రభా అనేక అద్భుతాలు జరిగించునైనా అనేక ఆశ్చర్య కార్యాలు జరిగించండి ఆయన. ఇదిగో ప్రభా నీకు స్తోత్రం తండ్రి. ఇదిగో తండ్రి అల్పుణ్ణి ప్రవహిస్తున్న ప్రార్థన మీ సన్నిధి చేసుకుని సమాధానం దయచేయమని యేసయ్య అతి ఉన్నత నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.